మార్గదర్శకత్వము, మంత్రణము. మార్గదర్శకత్వము గైడెన్స్ అంటే జోన్ రూత్ స్ట్రాంగ్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటిదంటే, మార్గదర్శకత్వము అంటే ఒక వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడానికి అందించే సహాయము. కిస్టాన్ శాస్త్రవేత్త ప్రకారం మార్గదర్శకత్వం అంటే ఒక వ్యక్తిగత విద్య. కిస్టాన్ ప్రకారము మార్గదర్శకత్వము అంటే ఒక వ్యక్తిగత విద్య. ఇక టీచర్ టు స్టూడెంట్ మార్గదర్శకత్వం అనేది విస్తృతమైంది. మార్గదర్శకత్వాన్ని ఎవరైనా అందించవచ్చు. మార్గదర్శకత్వం అనేది విస్తృతమైంది. మార్గదర్శకత్వాన్ని ఎవరైనా అందించవచ్చు. మార్గదర్శకత్వంలో విద్య, ఔద్యోగిక, వ్యక్తిగత సర్దుబాటుకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. మార్గదర్శకత్వంలో విద్య, ఔద్యోగిక, వ్యక్తిగత సర్దుబాటుకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. మార్గదర్శకత్వం అనేది నిరంతర ప్రక్రియ, ఇది నిరంతరం అవసరం. మార్గదర్శకత్వం అనేది నిరంతర ప్రక్రియ, ఇది నిరంతరం అవసరము. మార్గదర్శకత్వము వ్యక్తి అభిరుచులు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వము విద్యార్థుల ఆధారంగా అందించబడుతూ ఉంటుంది. మార్గదర్శకం అనేది వ్యక్తి అభిరుచులు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, మూర్తిమత్వము విద్య అర్హతల ఆధారంగా అందించబడుతూ ఉంటుంది. నెక్స్ట్ మంత్రణం. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే రూత్ స్ట్రాంగ్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రకుడు మంత్రనార్థిలో తీసుకొని వచ్చే మానసిక అభివృద్ధి. ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రకుడు మంత్రనార్థిలో తీసుకొని వచ్చే మానసిక అభివృద్ధినే మంత్రణం లేదా కౌన్సిలింగ్ అంటాం. మంత్రణం లేదా కౌన్సిలింగ్. ఇక్కడ కౌన్సిలర్ నుంచి కౌన్సిలీ అంటే మంత్రకుడు మంత్రనార్థి అన్నమాట. కౌన్సిలర్, కౌన్సిలీ. మంత్రణం అంటే కౌన్సిలింగ్ అనమాట. సో మంత్రణం అనేది మార్గదర్శకత్వంలో భాగం. మార్గదర్శకత్వంలో భాగం. మంత్రణం అనేది ఒక వృత్తి. కౌన్సిలింగ్లో నిపుణులైనటువంటి సైకియాట్రిస్ట్, సైకలాజిస్టులు అండ్ సైకియాట్రిస్టులు మాత్రమే అందించగలుగుతూ ఉంటారు. ప్రవర్తన సమస్యలు, ఉద్వేగ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. మంత్రణం మనోవిజ్ఞాన శాస్త్రం, సర్దుబాటు సమస్య లాంటి తక్కువ స్థాయిలో గల సమస్యలను నిర్ధారించి తగిన చికిత్స అందిస్తూ ఉంటుంది. మంత్రణం సవ్యం కాని ప్రవర్తన సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే అవసరము. కానీ మంత్రణంలో వ్యక్తి వికాస, అనువంశికత పరిసరాలు ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేసి సమస్య పరిష్కారాన్ని కృషి చేయడం జరుగుతుంది. పాఠశాల మార్గదర్శకత్వము, మంత్రణము కార్యక్రమం యొక్క ప్రయోజనము, విద్యార్థుల వికాసము. ఫస్ట్ మంత్రణం. కౌన్సిలింగ్ అంటే ఏంటంటే రూత్ స్ట్రాంగ్ ప్రకారం ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రకుడు మంత్రనార్థిలో తీసుకొని వచ్చే మానసిక అభివృద్ధిని కౌన్సిలింగ్ అంటాము. గిల్బర్ట్ ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీల సంబంధమే మంత్రణం. గిల్బర్ట్ ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గతిశీల సంబంధమే మంత్రణము. నెక్స్ట్ మంత్రణం మార్గదర్శకత్వంలో భాగం. మంత్రణం అనేది ఒక వృత్తి. కౌన్సిలింగ్లో నిపుణులైనటువంటి కౌన్సిలింగ్ అనేది ఒక వృత్తి. కౌన్సిలింగ్లో నిపుణులైనటువంటి సైకలాజిస్టులు, సైకియాట్రిస్టులు మాత్రమే అందించగలరు. ప్రవర్తన సమస్యలు, ఉద్వేగ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు. మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం, సర్దుబాటు సమస్యలు లాంటి తక్కువ స్థాయిలో గల సమస్యలను నిర్ధారించి తగిన చికిత్స అందిస్తూ ఉంటుంది. మంత్రణం సవ్యంగాని ప్రవర్తన సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే అవసరం. మంత్రణం అనేది సవ్యంగాని ప్రవర్తన సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే అవసరము. కానీ మంత్రణంలో వ్యక్తి వికాసం, అనువంశికత పరిసరాలు ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేశాయో అంచనా వేసి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మంత్రణంలో వ్యక్తి వికాసము, అనువంశికత పరిసరాలు ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేశాయో అంచనా వేసి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. మార్గదర్శకత్వం రకాలు. గైడెన్స్ రకాలు. విద్యా మార్గదర్శకత్వం అంటే విద్యార్థుల అభిరుచులకు, సహాయ సామర్థ్యాలకు సరిపోయే కోర్సులో ఉండేటట్లు సబ్జెక్ట్ని ఎన్నుకోవడంలో సహాయపడడం. విద్యార్థుల అభిరుచులకు, సహాయ సామర్థ్యాలకు సరిపోయే కోర్సులో ఉండేటట్లు సబ్జెక్ట్ని ఎన్నుకోవడంలో సహాయపడడం. ఒక కోర్సు ఎంపిక చేసుకోవడంలో, ఒక కోర్సు ప్రవేశ పరీక్షను రాసే ముందు ఒక కోర్సులోని సబ్జెక్టుల ఎంపికకు ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి సంప్రదించే పుస్తకాలను సూచించడానికి, విద్యార్థుల అధ్యయనపు అలవాట్లు పెంపొందించడానికి విద్యా మార్గదర్శకత్వం అవసరం. విద్యార్థుల్లో అధ్యయనపు అలవాట్లు పెంపొందించడానికి విద్యా మార్గదర్శకత్వం అనేది అవసరమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వృత్తిపర మార్గదర్శకత్వము లేదా ఔద్యోగిక మార్గదర్శకత్వము. వృత్తిపర మార్గదర్శకత్వము లేదా ఔద్యోగిక మార్గదర్శకత్వము. మ్యాచింగ్ రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్ అనేది ఔద్యోగిక మార్గదర్శకత్వం యొక్క ముఖ్య లక్షణము. మ్యాచింగ్ రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ జాబ్ అనేది ఔద్యోగిక మార్గదర్శకత్వం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. వ్యక్తి విద్యా అర్హతలను బట్టి, సహజ సామర్థ్యాలను బట్టి
అతని మూర్తిమత్వాన్ని బట్టి సరైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడంలో సహాయపడమే ఔద్యోగిక మార్గదర్శకత్వము. వ్యక్తి విద్యా అర్హతలను బట్టి, సహజ సామర్థ్యాలను బట్టి, అతని మూర్తిమత్వాన్ని బట్టి సరైన ఉద్యోగాన్ని ఎంపిక చేయడంలో సహాయం చేయడమే ఔద్యోగిక మార్గదర్శకత్వము. ఒకటి వ్యక్తి ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలకడగా పనిచేయనప్పుడు, ఉద్యోగ సంతృప్తిని కోల్పోయి అశాంతితో బాధపడుతూ ఉన్నప్పుడు, తన తోటి ఉద్యోగులతో సామరస్యాన్ని కోల్పోయి సంఘర్షణ దిగుతున్నప్పుడు, వృత్తిలో ఏకాగ్రత కోల్పోయినప్పుడు గ్యాడ్బీ పరీక్షల ద్వారా విద్యా ఔద్యోగిక మార్గదర్శకత్వం అందించవచ్చు. గ్యాడ్బీ పరీక్షల ద్వారా విద్యా ఔద్యోగిక మార్గదర్శకత్వం అందించవచ్చు. వ్యక్తిగత మార్గదర్శకత్వం. వ్యక్తి అవసరాలకు ఆశయాలకు మధ్య సంబంధ బాంధవ్యాలు చేయడానికి తోడ్పడే మార్గదర్శకత్వం. వ్యక్తిగత మార్గదర్శకత్వం 4 రకాల సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. ఒకటి సర్దుబాటు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వైవాహిక సమస్యలు. సర్దుబాటు సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వైవాహిక సమస్యలు. మంత్రణం రకాలు. నిర్దేశక మంత్రము అది డైరెక్టివ్ కౌన్సిలింగ్. నిర్దేశక మంత్రణము అంటే డైరెక్టివ్ కౌన్సిలింగ్ అంటాం అనమాట. నిర్దేశక మంత్రాన్ని జి. విలియమ్సన్ డార్లే ప్రతిపాదించారు. ఐ విల్ క్లోజ్ ద డోర్ అది షార్ట్కట్గా గుర్తుంచు. విల్ అంటే విలియమ్సన్, డోర్ అంటే డార్లే ప్రతిపాదించడం జరిగింది. నిర్దేశక మంత్రానికి మరొక పేరు సమస్య కేంద్రీకృత మంత్రణం. ప్రాబ్లమ్ సెంటర్డ్ కౌన్సిలింగ్. ఈ రకమైన కౌన్సిలింగ్లో మంత్రకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మంత్రకుడు తన అభిప్రాయాలను, ఆలోచనలు, సలహాలను స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు. మంత్రకుడు క్రియాశీలకంగా ఉంటాడు. సహమూర్తి స్తబ్దుడుగా ఉంటాడు. అంటే క్లయింట్. సమస్య గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాల మంత్రకుడే సూచిస్తూ ఉంటాడు. తనంతట తాను సమస్యను పరిష్కరించుకోలేనప్పుడు ఈ రకమైన మంత్రణం వ్యక్తికి ఉపయోగపడుతూ ఉంటుంది. అనిర్దేశక మంత్రణము నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. అనిర్దేశక మంత్రాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజెస్. దీనికి మరొక పేరు సహాయార్థి కేంద్రీకృత మంత్రణం. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్. సహాయార్థి సమస్య పరిష్కారంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు. ఈ రకమైన మంత్రణంలో సహాయార్థి చురుకుగా, మంత్రకుడు స్తబ్దంగా ఉంటాడు. సహాయార్థి ఏమి మాట్లాడుతున్నాడో మంత్రకుడు ప్రశ్నించడు. సమస్య గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు సహాయార్థి తనంతట తానే తెలుసుకుంటాడు. సహాయార్థి తన సమస్యను పరిష్కరించుకోనప్పుడు ఈ రకమైన మంత్రణం ఉపయోగపడుతూ ఉంటుంది. సహాయార్థి తన సమస్యను పరిష్కరించుకోనప్పుడు ఈ రకమైన మంత్రణం ఉపయోగపడుతూ ఉంటుంది. దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం. ఎలక్ట్రిక్ కౌన్సిలింగ్. దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం ఎఫ్.సి. థార్న్ ప్రతిపాదించడం జరిగింది. దార్శనిక లేదా మిశ్రమ మంత్రణము ఎఫ్.సి. థార్న్ ప్రతిపాదించడం జరిగింది. దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం అంటే ఎలక్ట్రిక్ కౌన్సిలింగ్ని ఎవరు ప్రతిపాదించడం జరిగిందంటే దార్శనిక. దాలో మధ్యలో చిన్న డాట్ పెడితే తా అవుతుంది. సో థార్న్ ప్రతిపాదించడం జరిగింది. అట్లా గుర్తుంచుకోవచ్చు. దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం దీన్ని ప్రతిపాదించింది ఎఫ్.సి. థార్న్. దార్శనిక థార్న్ ప్రతిపాదించడం జరిగింది. దీనికి మరొక పేరు మిశ్రమ మంత్రణం. ఈ రకమైన మంత్రణంలో సమస్య బట్టి సహాయార్థి మూర్తిమత్వాన్ని బట్టి అనేక విధానాలను మంత్రకుడు ఉపయోగిస్తూ ఉంటాడు. దార్శనిక మంత్రణలో మంత్రకుడికి మంత్రణంలోని అనేక విధానాలు తెలిసి ఉండాలి. దార్శనిక మంత్రణంలో మంత్రకుడికి మంత్రణంలోని అనేక విధానాలు తెలిసి ఉండాలి. దార్శనిక మంత్రణంలో ముఖ్యంగా పేర్కొనవలసిన విషయాలు సూచన, సజెషన్, సలహా, అడ్వైస్, సమ్మతింపచేయడము, పర్సుయేషన్, వ్యాఖ్యానించడం, ఇంటర్ప్రిటేషన్. దార్శనిక మంత్రణంలో ముఖ్యంగా పేర్కొనవలసిన విషయాలు సూచన, సలహా, సమ్మతింపచేయడం, వ్యాఖ్యానించడము. సజెషన్, అడ్వైస్, పర్సుయేషన్, ఇంటర్ప్రిటేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం
7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, 68 సబ్ సెక్షన్స్. 7 అధ్యాయాలు, 38 సెక్షన్స్, 68 సబ్ సెక్షన్స్. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఆర్టికల్ 21A కింద చేర్చడం జరిగింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఆర్టికల్ 21A కింద చేర్చడం జరిగింది. 2009 ఆగస్టు 26న ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2009 ఆగస్టు 26న ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2009 ఆగస్టు 29న కేంద్రం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2009 ఆగస్టు 29న కేంద్రం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2010 ఏప్రిల్ 1 నుండి జమ్మూ కాశ్మీర్ మినహా దేశం అంతటా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. 2010 ఏప్రిల్ 1న జమ్మూ కాశ్మీర్ మినహా దేశం అంతటా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. సెక్షన్ 1 క్లుప్తంగా పేరు, పరిధి, అమలు తేదీ. ముఖ్య అంశాలు. క్లుప్తంగా పేరు, పరిధి, అమలు తేదీ. ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టము ఆగస్టు 20, 2009గా పిలవవచ్చును. ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం ఆగస్టు 2009గా పిలవచ్చు. ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి ఇది భారతదేశం అంతటికి వర్తిస్తూ ఉంటుంది. నిర్వచనంలో సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బడులు, రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బడులు. సంబంధిత ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బడులు అండ్ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న బడులు. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వము అంటే నగరపాలక సంస్థ లేదా నగరపాలక సంఘం లేదా జిల్లా పరిషత్ లేదా నగర పంచాయతీ ఏ పేరుతో పిలువబడినప్పటికీ బడి మీద పరిపాలన, సంబంధ, నియంత్రణ కలిగిన సంస్థ. స్థానిక ప్రభుత్వం అంటే నగరపాలక సంస్థ లేదా నగరపాలక సంఘం లేదా జిల్లా పరిషత్ లేదా నగర పంచాయతీ ఏ పేరుతో పిలువబడినప్పటికీ కూడా బడి మీద పరిపాలన, సంబంధ, నియంత్రణ కలిగిన సంస్థ. ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతి వరకు విద్యను ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యను ఎలిమెంటరీ విద్య ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటారు అనమాట. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు. బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు. క్యాపిటేషన్ రుసుము అంటే బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో చందా, విరాళము చెల్లింపులు. బడుల ప్రవేశానికి ఎంపిక విధానం అంటే బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో చందా లేదా విరాళము లేదా చెల్లింపులు. బడుల ప్రవేశానికి ఎంపిక విధానం అంటే ర్యాండమ్ పద్ధతిని మినహాయించి ఒకరిని కాకుండా వేరొకరిని చేసుకోవడాన్ని ఎంపిక లేదా ప్రవేశ విధానం అంటారు. ర్యాండమ్ పద్ధతిని మినహాయించి ఒక్కరిని కాకుండా మరొకరిని చేరుకోవడాన్ని ఎంపిక లేదా ప్రవేశ విధానము అని అంటారు. బడికి సంబంధించిన ప్రత్యేక వర్గీకరణ అంటే కేంద్రీయ విద్యాలయాలు. బడికి సంబంధించిన ప్రత్యేక వర్గీకరణ అంటే కేంద్రీయ విద్యాలయాలు, సైనిక పాఠశాలలు, నవోదయ విద్యాలయ పాఠశాలలు వంటివి. లేదా సంబంధిత ప్రకటన ద్వారా విశిష్ట లక్షణం ఉందన్నది పేర్కొన్న ఇతర బడులు. అధ్యాయం 2 సెక్షన్ 3 ఉచిత నిర్బంధ బాలల హక్కు. సెక్షన్ 3 వచ్చేసి సెక్షన్ 3లో 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలలందరికీ పరిసర ప్రాంతాల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుంది. 6కి 6తో పాటు 2 కలిపితే అప్పుడు 14 years అవుతుంది. 6 + 6 12, 12 + 2 14. సంవత్సరం ఉన్న బాలబాలికలందరికీ పరిసర ప్రాంతాలలో పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుంది. సెక్షన్ 4 ఏంటంటే విద్యలో నమోదు చేయించుకుని లేదా పూర్తి చేయని బాలబాలికలకు ప్రత్యేక ఏర్పాట్లతో విద్యను అందించడం. విద్యలో నమోదు చేయించుకుని లేదా పూర్తి చేయని బాలబాలికలకు ప్రత్యేక ఏర్పాట్లతో విద్యను అందించడం. 6 సంవత్సరాలు నిండిన బాలలు, బాలికలను బడిలో చేర్చకపోయినా లేదా చేసిన తర్వాత ప్రాథమిక విద్యను పూర్తి చేయలేకపోయినా వారిని వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. 6 సంవత్సరాలు నిండిన బాలలు, బాలికలను బడిలో చేర్చకపోయినా లేదా చేసిన తర్వాత ప్రాథమిక విద్య పూర్తి చేయలేకపోయినా వారిని వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. సెక్షన్ 5 ప్రకారం వేరే బడికి బదిలీ హక్కు లేదా మారే హక్కు. సెక్షన్ 5 వేరే బడికి బదిలీ హక్కు లేదా మారే హక్కు. 5 మారే హక్కు. ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు ఉంటుంది.
ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు ఉంటుంది. వేరే బడిలో ప్రవేశం పొందడానికి అప్పటి వరకు చదివిన బడి ప్రధానోపాధ్యాయుడు వెంటనే బదిలీ ధృవీకరణ పత్రము టీసీ ఇవ్వాలి. వేరే బడిలో ప్రవేశం పొందడానికి అప్పటి వరకు చదివిన బడి ప్రధానోపాధ్యాయుడు వెంటనే బదిలీ ధృవీకరణ పత్రము టీసీ ఇవ్వాలి. బదిలీ ధృవీకరణ పత్రం ఇవ్వడం ఆలస్యమైందని వేరే బడిలో విద్యార్థిని చేర్చుకోకుండా ఉండరాదు. బదిలీ ధృవీకరణ పత్రం ఇవ్వడం ఆలస్యమైంది అందని వేరే బడిలో విద్యార్థిని చేర్చుకోకుండా ఉండరాదనమాట. నెక్స్ట్ 6 బడిని స్థాపించడం. సెక్షన్ 6 ప్రకారం బడిని స్థాపించడం సంబంధిత స్థానిక ప్రభుత్వ బాధ్యత. సెక్షన్ 6 ప్రకారము బడిని స్థాపించడం సంబంధిత స్థానిక ప్రభుత్వ బాధ్యత. బడిని స్థాపించడము సంబంధిత స్థానిక ప్రభుత్వ బాధ్యత. ఇది అధ్యాయం 3. ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సిఫారసు చేసినటువంటి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం బడిని స్థాపిస్తాయి. ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సిఫారసు చేసిన పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం బడిని స్థాపిస్తాయి. సెక్షన్ 6 అది అంటే 6 అంటే బడిని స్థాపించడం సంబంధిత స్థానిక ప్రభుత్వం బాధ్యత అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 7 ప్రకారం ఆర్థిక బాధ్యతలు పంచుకోవడం. సెక్షన్ 7 అంటే ఆర్థిక బాధ్యతలు పంచుకోవడం. ఈ చట్టంలోని అంశాలు అమలు చేయడానికి నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సమానంగా ఉంటాయి. ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సమానంగా ఉంటాయి. ఇది ఆర్థిక బాధ్యత. అంటే సెక్షన్ 7 ప్రకారము ఈ చట్టం అమలుకు అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా సమాన మనీ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం జరగాలి. సెక్షన్ 8 ప్రకారం సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలలందరికీ ఉచితంగా ప్రాథమిక విద్యను అందించడం. ఆ బాలలు తప్పనిసరిగా బడిలో చేరి బడికి హాజరు అవుతూ ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడడం. సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. సెక్షన్ 8 ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలలందరికీ ఉచితంగా ప్రాథమిక విద్యను అందించడం. ఆ బాలలు తప్పనిసరిగా బడిలో చేరి బడికి హాజరవుతూ ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడడం. ఇది సంబంధిత ప్రభుత్వ బాధ్యతలు. 9 స్థానిక ప్రభుత్వ బాధ్యతలు. స్థానిక ప్రభుత్వ బాధ్యతలు అంటే బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందజేస్తూ ఉంటుంది. సెక్షన్ 9 ప్రకారం స్థానిక ప్రభుత్వాలు బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తూ ఉంది. సెక్షన్ 10 తల్లిదండ్రులు సంరక్షకుల బాధ్యత. తమ బిడ్డ సంరక్షణలో ఉన్న బాలుడు లేక బాలికను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రుల సంరక్షకుల బాధ్యత. తమ బిడ్డ లేదా సంరక్షణలో ఉన్న బాలుడు లేదా బాలికను పరిసర ప్రాంతంలోని ప్రాథమిక విద్యలో చేర్పించడం ప్రతి సంరక్షకుల తల్లిదండ్రుల బాధ్యత. ఇది సెక్షన్ 10 అంటే సెక్షన్ 10 మీన్స్ తల్లిదండ్రులు సంరక్షకుల బాధ్యత. అమ్మ నాన్న 10 రూపీస్ ఇవ్వండి అని అడుగుతాం కదా, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 11 ప్రకారము పూర్వ పాఠశాల విద్యను సంబంధిత ప్రభుత్వం అందించాలి. సెక్షన్ 11 ప్రకారము పూర్వ పాఠశాల విద్యను సంబంధిత ప్రభుత్వం అందించాలి. అంటే 3 సంవత్సరాలకు మించిన బాలలను ప్రాథమిక విద్యను సంసిద్ధం చేయడానికి 6 సంవత్సరాలు నిండే వరకు బాలలందరికీ శైశవ సంరక్షణ పూర్వ పాఠశాల విద్య అందించడానికి ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వం చేయాలి. 3 సంవత్సరాలకు మించిన బాలలను ప్రాథమిక విద్యను సంసిద్ధం చేయడానికి 6 సంవత్సరాలు నిండే వరకు బాలలందరికీ శైశవ సంరక్షణ పూర్వ పాఠశాల విద్యను అందించడానికి ఏర్పాట్లు సంబంధిత ప్రభుత్వం చేయాలి. ఉచిత నిర్బంధ విద్యకు. సెక్షన్ 12 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు బడుల బాధ్యత పరిధి. సెక్షన్ 12 ఉచిత నిర్బంధ విద్యకు బడుల బాధ్యత పరిధి అధ్యాయం 4 అన్నమాట. ఇది సెక్షన్ 12 అధ్యాయం 4. ప్రతి పాఠశాల ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పాఠశాల పరిధిలో అమలు చేయాలి. ప్రతి పాఠశాల ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పాఠశాల పరిధిలో అమలు చేయాలి. 25%కు తగ్గకుండా సీట్లను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. 25% తగ్గకుండా సీట్లను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. సెక్షన్ 13 ప్రకారము బడిలో ప్రవేశానికి ఎంపిక విధానంగా అప్లికేషన్ చూస్తూ ఉండరాదు. సెక్షన్ 13 ప్రకారం బడిలో ప్రవేశానికి ఎంపిక విధానము
క్యాపిటేషన్ రుసుము ఉండరాదు. బాలికను, బాలుడిని బడిలో చేర్చుకోవడానికి బడి గాని, ఎవరైనా వ్యక్తి గాని క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదు. బాలికను, బాలుడిని బడిలో చేర్చుకోవడానికి బడి గాని, ఎవరైనా వ్యక్తి గాని క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదు. బాలుడు లేదా బాలికను లేదా వారి సంరక్షకులను ఎటువంటి ఎంపిక విధానానికి గురి చేయకూడదు. క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే దానికి 10 రెట్ల వరకు జరిమానాతో శిక్షించబడవచ్చు. బాలికను, బాలుడిని ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటిసారి తప్పుకు 25,000, ఆ తర్వాత ప్రతిసారి తప్పుకి 50,000 జరిమానా విధించవచ్చు. క్యాపిటేషన్ రుసుము వసూలు చేసేదానికి 10 రెట్ల వరకు జరిమానాతో శిక్షించబడవచ్చు. బాలికను, బాలుడిని ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటిసారి తప్పుకు 25,000, తర్వాత ప్రతిసారి తప్పుకి 50,000 జరిమానా విధించవచ్చు. సెక్షన్ 14 బడిలో ప్రవేశానికి వయసు ధృవీకరణ. సెక్షన్ 14 బడిలో ప్రవేశానికి వయసు ధృవీకరణ. జనన మరణ వివాహాల నమోదు చట్టం 1886 అంశాలకు అనుగుణంగా చేసిన జనన ధృవీకరణ పత్రము, జనన మరణ వివాహాల జనన మరణ వివాహాల నమోదు చట్టం 1986 అంశాలకు అనుగుణంగా చేసిన జనన ధృవీకరణ పత్రం లేదా సిఫారసు చేసిన ఇతర పత్రం ఆధారంగా ప్రాథమిక విద్యలో బాలుడు, బాలికను వయసును నిర్ధారిస్తారు. సిఫారసు చేసిన ఇతర పత్రం ఆధారంగా ప్రాథమిక విద్యలో బాలుడు, బాలిక వయసును నిర్ధారిస్తూ ఉంటారు. నెక్స్ట్ సెక్షన్ 15 బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. సెక్షన్ 15 ప్రకారం బడిలో ప్రవేశాన్ని తిరస్కరించకూడదు. విద్యా సంవత్సరం మొదలైనప్పుడు లేదా సిఫారసు చేసిన గడువు పెంచిన కాలంలో బాలలను బడిలో చేర్చుకోవాలి. విద్యా సంవత్సరం మొదలైనప్పుడు లేదా సిఫారసు చేసిన గడువు పెంచిన కాలంలోపు బాలలను బడిలో చేర్చుకోవాలి. సెక్షన్ 16 అదే తరగతిలో మళ్ళీ కొనసాగించడం, బడి నుంచి తీసివేయడం నిషేధం. సెక్షన్ 16 ప్రకారము అదే తరగతిలో మళ్ళీ కొనసాగించడం, బడి నుంచి తీసివేయడం నిషేధము. బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు. బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనైనా మళ్ళీ కొనసాగించకూడదు. బడిలో నుంచి తీసివేయకూడదు. సెక్షన్ 17 ప్రకారం బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేయించడం నిషేధం. సెక్షన్ 17 ప్రకారం బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేయించడం నిషేధం. బాలుడు, బాలికను శారీరక శిక్షకు, మానసిక శిక్షకు, వేధింపులకు గురి చేయకూడదు. సెక్షన్ 18 ఏంటంటే గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. సెక్షన్ 18 ప్రకారము గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు. గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ వ్యక్తి అయినా బడి స్థాపించినా, నడిపినా లేదా గుర్తింపు రద్దు అయిన తర్వాత కూడా బడిని నడిపితే 1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. 1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. నెక్స్ట్ డైలీ 10,000. నెక్స్ట్ సెక్షన్ 19 బడులకు నియమాలు, ప్రమాణికాలు. సెక్షన్ 19లో బడులకు నియమాలు, ప్రమాణికాలు. ఈ చట్టం ఏర్పడక ముందు స్థాపించబడి నిర్వహించబడుతున్నటువంటి బడులు షెడ్యూల్ పేర్కొన్న విషయాలు, ప్రామాణికాలు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. పని దినాలు, బోధన గంటలు, పీరియడ్స్ ఇవన్నీ కూడా సెట్ చేయడం జరగాలి. సెక్షన్ 19 బడులకు నియామకాలు, ప్రామాణికాలు. ఈ చట్టం ఏర్పడక ముందు స్థాపించబడి నిర్వహించబడుతున్నటువంటి బడులు షెడ్యూల్ పేర్కొన్న నియమాలు, ప్రామాణికాలు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాలు పూర్తి చేయాలి. పని దినాలు, బోధన గంటలు, పీరియడ్స్. నెక్స్ట్ సెక్షన్ 20 ప్రకారం షెడ్యూల్ సవరణకు అధికారము. సెక్షన్ 20 షెడ్యూల్ సవరణకు అధికారం. కేంద్ర ప్రభుత్వం ప్రకటనల ద్వారా ప్రామాణికాల నుంచి ఎవరైనా తొలగించడం లేదా చేర్చడం ద్వారా షెడ్యూల్ను సవరించవచ్చు. సెక్షన్ 20 షెడ్యూల్ సవరణకు అధికారము. కేంద్ర ప్రభుత్వం ప్రకటనల ద్వారా ప్రామాణికాల నుంచి ఏవైనా తొలగించడం లేదా చేర్చడం ద్వారా షెడ్యూల్ను సవరించవచ్చు. సో ఇటీవల గీతా బుక్కల్ కమిటీ నిరంతర సమగ్ర మూల్యాంకనం ట్రయల్ అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 21 బడి యాజమాన్య సంఘం. సెక్షన్ 21 బడి యాజమాన్య సంఘం. బడులు స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఆ బడిలో చదువుతున్న బాలల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి. బడులు స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఆ బడిలో చదువుతున్నటువంటి బాలల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఉపాధ్యాయులతో బడి యాజమాన్య సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సెక్షన్ 21 ప్రకారం బడి యాజమాన్యం సంఘంలో మహిళలు 50% ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు 3/4 ఉండాలి.
అంటే 4లో 3 పార్ట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉండడం జరగాలి. అది బడి యాజమాన్య సంఘం సెక్షన్ 21 ప్రకారము. సెక్షన్ 22 అంటే బడి అభివృద్ధికి ప్రణాళిక. సెక్షన్ 22 అంటే బడి అభివృద్ధి ప్రణాళిక. బడి యాజమాన్య సంఘం సిఫార్సు చేసిన విధంగా బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలి. బడి యాజమాన్య సంఘం సిఫార్సు చేసిన విధంగా బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేయాలి అకార్డింగ్ టు సెక్షన్ 22. సెక్షన్ 23 టీచర్గా నియామకానికి అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు. సెక్షన్ 23 టీచర్గా నియామకానికి అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా